తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పైతే ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అయితే ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఎవరెన్ని కుట్రలలినా ఎన్ని నిందలు వేసినా అంతిమంగా అయితే కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో మరోసారి ఢిల్లీ నుంచి గల్లీ వరకైతే అందరికీ నిజమేంటి అనేది తెలిసిపోయింది. మరి కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళ పదే పదే కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అది కూలేశ్వరం కాదు ప్రాణేశ్వరం, తెలంగాణకు వరప్రాయదానని మరొకసారి స్పష్టమైంది. ఏదైతే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సాగునీటి రంగంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది కాళేశ్వరంతో, అది ముమ్మాటికి నిజం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కక్షలు చేసి వేసిన కమిషన్లన్నీ కాలయాపనకి తప్ప ఇంకోటి కాదని స్పష్టమైంది. 100 కంపోనెంట్లు ఉండే 2 పిల్లర్లు కుంగితే 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని ఏదైతే చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటి తీర్పు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాళేశ్వరం కూలేశ్వరం కానే కాదు, అది ప్రాణేశ్వరంగా మిగిలిపోయింది అనేది కూడా మరొకసారి తెచ్చలమైపోయింది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. మొదటి నుంచి కూడా ఇదే చెప్పుకొచ్చింది. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ కమిషన్. కేవలం కాంగ్రెస్ పార్టీ తన కాలయాపన కోసం వేసే కమిషన్ అని అనేక సందర్భాల్లో చెప్పింది. వాళ్ళ సెక్షన్ 8 ఏదైతే ఉందో దానికి ఆధారంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం అంటే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటి తీర్పు అని మరొకసారి స్పష్టమైంది. ఇవాళ కాళేశ్వరం జలాలు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మరొకసారి స్పష్టమైంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఏదైతే 100 పిల్లలలో కేవలం 2 ప్లేస్ మాత్రమే కుంగిపోతే దాన్ని రిపేర్ చేయక కాలయాపన చేసేందుకు వేసిన కమిషన్ గా, అది కేవలం పీసీ ఘోష్ కమిషన్ కాకుండా కేవలం ప్రతిపక్షాల పైన కాలయాపన చేసేందుకు, ప్రతిపక్షాలను రాజకీయ కుట్రలు చేసేందుకు వేసిన కమిషన్ గా మరొకసారి నిలిచిపోయింది. అందులో భాగంగానే ఇవాళ హైకోర్టు స్పష్టం చేసింది. సిబిఐ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెల్లుమన్న విధంగా ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి సత్యమే గెలిచింది, ధర్మమే నిలబడిందని చెప్పేసి మరొకసారి స్పష్టమైనట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా అవన్నీ పక్కన పెట్టి కాళేశ్వరాన్ని బాగు చేసి తెలంగాణ ప్రజానికానికి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.